అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాక్షస పాలన సాగుతోంది. ఒక అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం జరగడం లే, రెడ్ బుక్ రాజ్యాంగమే జరుగుతుంది అంతా. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సంక్షేమంను ఒక్కటి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. లేకపోయినా కూడా కక్ష సాధింపులు ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, సింపథైజర్స్ను, అలాగే సోషల్ మీడియా వాళ్ళను, అధికారులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎవరైతే పనిచేశారో వాళ్ళను అందరినీ ఇబ్బంది చేసే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదన్నమాట. అంటే రాక్షసానందం పొందుతున్నారు అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు. అంటే ఈ కేసులు ఎన్ని ఏవి కూడా నిలబడేటివి కూడా కావు. పెట్టిన కేసులు అవి కూడా దొంగ కేసులు. అసలు సంఘటనే జరిగి ఉండదు. రాష్ట్ర వ్యాపితంగా జరగకపోయినా జరిగినట్టు మద్యం కేసు కావచ్చు, మిగతా లీడర్లపైన పెట్టిన కేసులు కావచ్చు, అన్నీ పెట్టిన కేసులు అన్నీ కూడా కోర్టుల్లో ఎక్కడ నిలబడేటివి కావు. వాళ్ళను ప్రస్తుతానికి జైల్లో వేయడమో, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది చేయడమో, వాళ్ళను భయభ్రాంతులను చేయడమో, ఇవి చేసి ఆనందపడే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఈ రాష్ట్రానికి దాదాపు 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. అప్పు చేసి ఏదైనా మంచి కార్యక్రమాలు చేసినారు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసినారు అంటే ఏమి లేదు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి అభివృద్ధికి ఉపయోగం లేదు, సంక్షేమము చెప్పింది ఇచ్చిన పరిస్థితి లేదు. చాలా దారుణం. సో దానికి పరాకాష్ఠగా మా కడప మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మేయర్ చిన్న విషయాలు అవి ఎవరు పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే అది యాక్టే జిహెచ్ఎంసీ యాక్టు 1955. ఈ మున్సిపాలిటీకి కానీ మున్సిపల్ కార్పొరేషన్కి కానీ యాక్ట్ వచ్చిన పరిస్థితి లేదు, దాన్ని అమెండ్మెంట్ చేసిన పరిస్థితి లేదు. 1955లో జిహెచ్ఎంసీ హైదరాబాదుకు సంబంధించిన యాక్టు, మన ఆ ఏపీకి యాక్ట్ కూడా పెట్టలే, యాక్ట్ కూడా రాలే, అమెండ్మెంట్ చేసిన పరిస్థితి లేదు. ఆ కాలంలో పెట్టిన యాక్టులో మేయర్కు సంబంధించిన మేయర్ కానీ చైర్మన్కి కానీ సంబంధించిన థిక్ అండ్ థిన్ ఫ్యామిలీ మెంబర్స్కు చేయకూడదని చెప్పేసి పెట్టినారు. అది ఇంతవరకు ఎక్కడ కూడా 1955 నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని మున్సిపాలిటీల్లో, ఇన్ని కార్పొరేషన్లలో దీనిపైన యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. మున్సిపాలిటీ కాదు, ఇది జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్. కార్పొరేషన్లలో ఎక్కడా తీసుకున్న పరిస్థితి లేదు యాక్షన్. మిగతా అన్ని డిపార్ట్మెంట్లో చేయొచ్చంట, ఒక్క కార్పొరేషన్లో మాత్రం చేయకూడదంట. ఇది యాక్టు. దాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా అది చేయకపోగా వీళ్ళు లేని ఎన్ని కూడా సృష్టించి దానిపైన, ఎందుకంటే దాని లోతుకు వెళ్తే ఆ పిల్లోడు కానీ, అంటే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ భార్య కానీ పెట్టిన ఒరిజినీ కన్స్ట్రక్షన్స్ అనేది, ఆ కన్స్ట్రక్షన్స్ అనేది క్లాస్ 5లో రిజిస్టర్ చేయడం జరిగింది. అది కూడా కమిషనర్ లెవెల్లోనే ఆ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ రికమెండేషన్ తోటి ఎస్సీ ఉంటారు, తర్వాత ఈలు ఉంటారు, డిఈలు ఉంటారు, ఏఈలు ఉంటారు. కమిషనర్ సంతకం చేస్తారు, అతనే రిజిస్టర్ చేస్తారు. సో ఇది ఆ రిజిస్టర్ చేసే టైంలోనే మీ ఫాదర్ ఇక్కడ మేయర్గా పనిచేస్తున్నారు,
అని ఆ క్లాజ్ చూపించి రిజెక్ట్ చేసి ఉండొచ్చు. చేయలే. కమిషనర్ ఏమన్నా మామూలుగా ఏదన్నా ప్రమోషన్ పైన వచ్చిన అతనో లేకపోతే ఎక్స్పీరియన్స్ లేనివాడో ఇంకొకటో ఏమన్నా అనుకుంటే అది కూడా కాదు. ఐఏఎస్ అది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం, రిజెక్ట్ చేసే కార్యక్రమం. దీంట్లో ఏమైనా ఆరోపణల్లో ఏదైనా వేరే ఏదైనా చూపిస్తున్నారా, అవినీతి చేసినట్టుగానో లేకుంటే పనే చేయడం లేదనో లేకపోతే ఆ పనుల్లో అవకతవకలనో ఇంకొకటనో ఏదైనా చూపిస్తున్నారా? ఏం లేదు. మేయర్ కొడుకుగా చేయకూడదు అనేది ఇక్కడ అది ఎందుకు వచ్చింది? కుర్చీల కుమ్ములాట కోసం వచ్చింది. వాళ్ళ పేపరే రాసింది. తెలుగుదేశం పార్టీ పచ్చపత్రిక పాంప్లెటే రాసింది. ఇక్కడ చూడండి, కుర్చీలాటలో ఓడిపోయారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.